దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ సీట్లను పెంచకుండా శిక్షించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అలా జరిగితే దక్షిణాది రాష్ట్రాల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. దక్షిణాది సీట్లు తగ్గవంటూ అమిత్ షా చెబుతున్నారని, పెంచబోవన్న లాజిక్ అందులో కనపడుతుందని వ్యాఖ్యానించారు. ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు పెంచుకొని శాశ్వతంగా అధికారంలో ఉండాలని బీజేపీ పన్నాగం పన్నిందని ఆరోపించారు. కేంద్రం సూచనలు పాటిస్తూ జనాభాను నియంత్రించినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రను తప్పకుండా తిప్పికొడతామని ప్రకటించారు. శుక్రవారం గాంధీభవన్లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. డీలిమిటేషన్లో లోక్సభ సీట్లు తగ్గబోవని చెబుతున్న అమిత్ షా దామాషా పద్ధతిలో ఎన్ని సీట్లు పెంచబోతున్నారో ఎందుకు చెప్పడం లేదని రేవంత్ ప్రశ్నించారు. లోక్సభ సీట్ల పెంపులో కేంద్ర ప్రభుత్వం అనుసరించే ప్రాతిపదిక ఏంటని అడిగారు. ఇప్పుడున్న సీట్ల దామాషానా, జనాభా దామాషానా చెప్పకుండా తగ్గవంటూ స్పష్టత లేని సమాధానం అమిత్ షా ఎలా ఇస్తారన్నారు. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి బీమారు రాష్ట్రాల సీట్లు పెంచుకుని దక్షిణాది రాష్ట్రాల సీట్లు, ఓట్లతో పని లేకుండా శాశ్వతంగా అధికారంలో ఉండాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇది దేశంలో తీవ్రమైన సంక్షోభాన్ని సృష్టించబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో సీట్ల దామాషా ప్రకారం 17 సీట్లకు ఇంకా 9 సీట్లు కలిసి మొత్తం 26 సీట్లు రావాలన్నారు రేవంత్ రెడ్డి. సీట్ల దామాషా కాదంటే 1971 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని సీట్ల పెంపును ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. గత 50 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటించడంతో జనాభా బాగా తగ్గిందని చెప్పారు. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలు పాటించకపోవడంతో జనాభా విపరీతంగా పెరిగిందన్నారు. ప్రస్తుత జనాభాను ప్రాతిపదికగా తీసుకుని దక్షిణాది రాష్ట్రాలను ఆర్థికంగా, రాజకీయంగా నిర్వీర్యం చేయాలని బీజేపీ కుట్ర పన్నుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దక్షిణాదిలో బీజేపీకి బలం లేనందున ఇక్కడి రాష్ట్రాలకు కేంద్రంలో న్యాయమైన వాటా ఇవ్వకూడదన్నదే ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోందని ఆరోపించారు. ఇప్పటికే పన్నుల వాటాల్లో జనాభా తక్కువైన కారణంగా తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని చెప్పారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూపాయి పంపిస్తే రాష్ట్రానికి 42 పైసలు మాత్రమే తిరిగి వెనక్కి వస్తున్నాయని చెప్పారు. జనాభా, పేదరికం ఎక్కువగా ఉన్న కారణంగా బీహార్కు రూపాయికి 7.6 రూపాయలు, ఉత్తరప్రదేశ్కు రూపాయికి 3 రూపాయలు ఇస్తున్నారని ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే వరంగల్ ఔటర్ రింగ్ రోడ్, విమానాశ్రయం ముందుకు కదిలాయని రేవంత్ చెప్పారు. కేసీఆర్ తన 10 ఏళ్ల కాలంలో ఎప్పుడూ ఈ పని చేయలేదన్నారు. ఇలాంటి వాటి కోసమే పలుమార్లు ఢిల్లీకి వెళ్తున్నామని చెప్పారు. కోచ్ ఫ్యాక్టరీని తామే సాధించుకొచ్చామన్నారు. రాష్ట్రానికి అవసరమైన అనుమతులు, నిధుల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తామని రేవంత్ స్పష్టం చేశారు. తాము ప్రత్యేక విమానాల్లో దుబాయ్కు, ఇతర దేశాలకు వెళ్లలేదని, ఢిల్లీకి వెళ్లి లిక్కర్ దందా చేయలేదని ఎద్దేవా చేశారు.